అలా నేను మిస్సేసరావు. హైదరాబాద్లో సెకండ్ సేల్స్ అనేవి మొన్నటి వరకు మార్కెట్ చాలా బాగుంది అనేటువంటి టాక్ ఉండేది. కొత్త వాటికి రాకపోయినప్పటికీ కూడా పాత వాటికి మాత్రం మార్కెట్ ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో గత 2 సంవత్సరాల నుంచి సెకండ్ సేల్స్కి సంబంధించిన ఫ్లాట్లు కానీ లేదంటే హౌసెస్ కానీ వీటికి సంబంధించినటువంటి పబ్లిసిటీ బాగా ఇచ్చారు. సో దాంతో సెకండ్ సేల్స్ యొక్క మార్కెట్ అనేది కొంత ఆశాజనకంగా ఉంది. కొత్త వాటికి మాత్రం లేదు. దానికి కారణం ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లేదు. మధ్యతరగతికి దిగువ మధ్యతరగతికి అందుబాటులో లేనటువంటి ఇళ్ల ధరలు హైదరాబాద్లో ఉన్నాయి. ఫ్లాట్ల ధరలు కూడా అలానే ఉన్నాయి. అందుకే సెకండ్ సేల్స్ వైపు వెళ్ళిపోయారు మధ్యతరగతి. అది కాస్త ఇప్పుడు హై రేంజ్కి తీసుకెళ్ళిపోయారు, ఎక్కువ ధరలకు తీసుకెళ్ళిపోయారు. ఇది తీసుకెళ్ళింది ఎవరంటే అవగాహన లేనటువంటి సోషల్ మీడియా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు సెకండ్ సేల్స్కి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ అమ్మకానికి పెట్టారు అనుకుందాం. ఆ ఫ్లాట్ ధరని ఎలా నిర్ధారిస్తారు అని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు? అన్డివైడెడ్ షేర్స్, యూడిఎస్ అంటారు. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి సపోజ్ 40 గజాలు ఉందనుకోండి. ఈ 40 గజాలకి రేటు వాళ్ళే నిర్ణయించేసి ఇక్కడ గజం వచ్చేసి 1,50,000 ఉంది లేదా 2 లక్షలు ఉంది అని చెప్పేసి లెక్కేసి 4 ఇంటూ 8 అంటే 80 లక్షలు ప్లస్ కన్స్ట్రక్షన్ ఒక 80 లక్షలు ప్లస్ కన్స్ట్రక్షన్ 15 95 లక్షలు పెట్టేస్తున్నారు. అసలు హైదరాబాద్లో మీరు ఎలా నిర్ణయిస్తారు రేట్ని? ఎలా? ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఉంది. గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో కూకట్పల్లిలో ఒక ఫ్లాట్స్ వేలం వేసింది. 3 లక్షల రూపాయలు గజం పలికింది. మరి దాన్ని బేస్ చేసుకొని 3 లక్షలు వేస్తారా? అసలు అది పెద్ద గ్యాంబ్లింగ్ అనేది అందరికీ తెలుసు. మార్కెట్ పడిపోయినప్పుడల్లా ప్రభుత్వం వేలం వేసి దాన్ని హైప్ క్రియేట్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ 3 గజం 3 లక్షలకు కొన్నాళ్ళు నిజంగా కొన్నారా? కొనలా. లేదు, ఇక్కడ 150 కోట్లకి అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర వేలం వేసినప్పుడు కొన్నారా అంటే ఒకవేళ కొన్నా కానీ వాళ్ళకి వేరే చోట బెనిఫిట్ ఇస్తారు. కేవలం ఆ వేలం వరకు వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఒకవేళ 150 కోట్లు కొన్నారనుకున్నాం ఎకరా, దాంట్లో ఒక 60-70 ఫ్లోర్లు వేస్తారు. ఈ 60-70 ఫ్లోర్లు వేసేటువంటి వాళ్ళకి గజం 2 లక్షలు పడినా కానీ గిట్టుబాటు అవుతుంది. అందుకే వాళ్ళు హై రైజర్కి వాళ్ళు 80 ఫ్లోర్లు వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాజెక్టులు మిగులుతాయి, అమౌంట్ మిగులుతాయి. ఈ రేట్ని గజం 2 లక్షల రేట్ని అంటే ఒక ఎకరా 150 కోట్లకు కొన్నటువంటి వాళ్ళతో పోల్చుకొని పక్కన వాళ్ళు కూడా నాది గజం 2 లక్షలు అని చెప్పేసి 200 గజాలు 300 గజాలు 500 గజాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటున్నారు. పైగా ఈ సోషల్ మీడియాలో అవగాహన లేనటువంటి కొంతమంది ఈ హైరైజెస్కి సంబంధించినటువంటి లేదంటే ప్రభుత్వం టెండర్ వేసినప్పుడు పలికినటువంటి రేట్ని ఈక్వల్ చేసేసి యూడిఎస్కి గజం ఈ రేటు ఉందని చెప్పేసి చెప్పేస్తున్నారు. ఇవాళ సెకండ్ సేల్స్లో కూడా 11 నుంచి 15 సంవత్సరాలు ఓల్డ్ అయినప్పటికీ కూడా వీళ్ళు ల్యాండ్ రేట్ కట్టేసేసి 60-70 లక్షలు చెప్పేస్తున్నారు. 3 బెడ్రూమ్ 60-70 లక్షలు, డబుల్ బెడ్రూమ్ ఒక 55-60 లక్షలు అట్లా చెప్పేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 80 లక్షలకి వెళ్ళిపోయింది. అది అంటే దాదాపు ఒక 30% పెంచి వీళ్ళు చెప్తున్నది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం వేలం వేసినటువంటి భూముల ధరలతోటి కంపేర్ చేసి అవగాహన రియల్ ఎస్టేట్ మీద లేనటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఇలా క్యాల్కులేట్ చేసి చెప్పేస్తున్నారు. ఇది ఒక మోసం. సోషల్ మీడియా అవగాహన లేనటువంటి విధంగా చేసినటువంటి ప్రచారం కారణంగా ఇవాళ సెకండ్ సేల్ మార్కెట్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఇక రెండోది, ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? పలాని ఇల్లు లేదంటే పలాని ఫ్లాట్ సేల్కు ఉంది అని చెప్తున్నారు. సేల్కు ఉందని చెప్పేసి వాళ్ళు వీడియో తీస్తున్నారు. వీడియో తీసి దాన్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు. పెట్టేసి దాని రేట్ వచ్చేసి సపోజ్ ఒక 70 లక్షలు ఉందనుకోండి, 60 లక్షలకి పెడతారు. లేదంటే 45 లక్షలకి 50 లక్షలకి పెడతారు. అది చూసినటువంటి వాళ్ళు ఇది ఏదో రేట్ తక్కువగా ఉంది, ఇది తీసుకుందాం అని చెప్పేసి అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్కి అమౌంట్ అవుతుంది, ఈ అమౌంట్ పే చేస్తే మీకు వేరే నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ని మీరు అప్రోచ్ అవుతురు కానీ అని చెప్పేసి చెప్తారు. ఇది ఒక మోసం. ఇలా అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ మోసం చేస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ 50 రూపాయలే కదని కట్టేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కట్టిన తర్వాత వాళ్ళు ఏదో నెంబర్ ఇస్తారు, ఆ నెంబరు వాళ్ళది కాదు, వేరే వాళ్ళది ఎవరిదో. వాళ్ళు 4-5 సార్లు ఉదయాన్నే రండి, సాయంత్రం రండి, మధ్యాహ్నం రండి ఏదో చెప్తారు. ఒక 5-6 రోజులు ట్రై చేసి వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు.
రూపాయలు మాత్రం వాడికి సబ్స్క్రిప్షన్ పోతుంది యూట్యూబ్ ఛానల్ వాడికి. ఇలా ఒక పెద్ద దందా నడుస్తుంది. ఇక రెండో దందా ఏంటంటే, ఈ సబ్స్క్రిప్షన్ దందా ఒకటైతే, ఇంకా రెండో దందా ఏంటంటే, మీకు ఆ ఫ్లాటో లేకపోతే హౌస్కి సంబంధించినటువంటి వీడియో షూట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత దాని సబ్స్క్రిప్షన్ అంటే దాని వ్యూస్ పెంచుకోవడానికి మీకు ఎక్కడో ప్రగతి నగర్లో మీకు ఫ్లాట్ ఉందనుకోండి, దాన్ని జేఎన్టీ పక్కన జేఎన్టీ అని పెడతాడు. జనరల్గా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, జేఎన్టీ అంటే కొంచెం మంచి సెంటర్ కదా, అక్కడ ఉందేమో, ఈ రేటుకి అక్కడ ఉందేమో అనేది చూస్తారు. తీరా చూస్తే ఆ వీడియో ఎక్కడ ఉంటుంది, ప్రగతి నగర్లో ఉంటుంది. ఇలా ఎక్కడ శివార్లో ఉండేటువంటి వాడిని తీసుకొచ్చి మాదాపూర్ అని పెడతారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి అడ్రస్లు తప్పు పెట్టేసి టెంప్ట్ చేసేట్లాగా నీకు తక్కువ రేటు పెడతారు. దాంతో వీళ్ళు చూసేవాళ్ళు చూస్తారు. వీళ్ళు 1 minute చూసినా కానీ వాళ్ళకి వ్యూస్ వస్తాయి, అమౌంట్ వస్తుంది. సో ఇదొక వ్యూస్ అనేది ఒక దందా, సబ్స్క్రిప్షన్ అనేది మరొక దందా. తర్వాత రీసేల్ అనేది ఫ్లాట్లకి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏదైతే ల్యాండ్ షేర్ ఉందో ఆ ల్యాండ్ షేర్ని బేస్ చేసుకుని ధర నిర్ణయించేసి వీళ్ళే ధర నిర్ణయించేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు. ఈ కారణంతో సెకండ్ సేల్స్ అనేది టోటల్గా కొలాప్స్ అయిపోయింది. అసలు మామూలుగానే రెడీ టు ఆక్యుపై 5 లక్షల ఫ్లాట్లకు పైగా ఉన్నాయని చెప్పి రీసెంట్గా వచ్చినటువంటి సర్వే. మీరు ఒకటే గుర్తు, రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అనడానికి. రియల్ ఎస్టేట్ బాగుందంటే క్రెడాయి సమావేశాలు పెట్టదు. నేను కాక మొన్న క్రెడాయి ప్రాపర్టీ షోస్ పెట్టింది. క్రెడాయి ప్రాపర్టీ షో పెట్టింది అని అంటే రియల్ ఎస్టేట్ మందంగా ఉంది, రియల్ ఎస్టేట్ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అనుకున్నప్పుడే క్రెడాయి ప్రాపర్టీ షో పెడుతుంది. ప్రాపర్టీ షో పెట్టి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తుంది. అలాగే ప్రభుత్వం భూములను వేలం వేస్తుందని అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, దాన్ని మళ్ళీ లేపడానికి ఈ వేలం వేస్తున్నారని చెప్పి మనం సింపుల్గా ఆలోచించుకోవచ్చు. మీకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకాపేటలో 100 కోట్లకు కొన్నారు కదా, ఆ 100 కోట్లకు కొన్న అతను అక్కడ లేడు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అతను వెళ్ళిపోయాడు. ఈ 150 కోట్లకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్నారు. అతనికి ఒకవేళ అతను కొన్నా కానీ, ఒకవేళ ఆ రేటుకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కానీ అతనికి బెనిఫిట్గా ఏదో ఒకటి ప్రభుత్వం వేరే చోట తక్కువ రేటుకి ఇస్తుంది ల్యాండ్ కంపెనీకి. సో కాబట్టి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు హైరేజ్ వాళ్ళని లేదంటే కంపెనీ వాళ్ళు కొనేటువంటి, ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కొనేటువంటి రేటుని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఆ రేటుకి ఫిక్స్ అయిపోయి దాన్ని క్యాలిక్యులేట్ చేసి సెకండ్ సేల్స్ ఫ్లాట్లకి రేట్లు పెంచేశారు. ఇది అసలు ఎవరికీ అర్థం కానిటువంటిది. టోటల్గా కొలాప్స్ అయింది. సెకండ్ సేల్స్ని కూడా కొలాప్స్ చేసేసింది సోషల్ మీడియా కొలాప్స్ చేసింది. పైనేమో రియల్ ఎస్టేట్నేమో ప్రభుత్వం కొలాప్స్ చేస్తే ఆర్టిఫిషియల్గా లేని డిమాండ్ని క్రియేట్ చేసి కేసీఆర్ గారు, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్గా రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేసేసి అసలు రియల్ ఎస్టేట్ని పండబెడితే సెకండ్ సేల్స్ ఒక రకంగా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియా దీన్ని పండబెట్టేసింది. ఇది కూడా ఆర్టిఫిషియల్గా రేట్లని పెంచేసి. సో ఈ కారణం చేత హైదరాబాద్ టోటల్గా రియల్ ఎస్టేట్లో అటువైపు చోట్ల ఎవరు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి మీరు విజిట్ చేయండి. సేల్ బోర్డులు ఎన్ని ఉంటాయో చూడండి. సేల్ బోర్డులు దాదాపుగా ప్రతి 10 ఏళ్లలో ఒకటి కనపడుద్ది మీకు సేల్ బోర్డు. ఎందుకు కనపడుతుందనంటే వాళ్ళు ఎక్కువ రేటుకి చెప్తారు, ఆ రేటుకి కొనరు. కారణం ఏంటంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్ అనేది ఎక్కడో హైరైజ్ కంపెనీలలో హైరైజ్ బిల్డింగ్ కట్టడానికి కొన్నటువంటి భూముల వాల్యూని దీనికి కూడా క్యాలిక్యులేట్ చేసి వేసేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియా మాఫియా అనేది రియల్ ఎస్టేట్ సెకండ్ సేల్స్ రియల్ ఎస్టేట్ని కంప్లీట్గా పాతిపెట్టింది అని చెప్పొచ్చు. మరి అట్లీస్ట్ ఇదైనా తెలుసుకొని ఈ సోషల్ మీడియా మాఫియా ఏదైతే ఉందో, సోషల్ మీడియాలో సంబంధించినటువంటి కొంతమంది మోసం చేసే సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు కట్టించుకుంటున్నారు. అలాగే వ్యూస్ కోసం తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వాస్తవాలకు భిన్నమైనటువంటి సమాచారాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళి టోటల్గా రియల్ ఎస్టేట్ రంగాన్నే కూల్చివేస్తున్నారని చెప్పి భావించవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.